హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్స్. శృంగవరపుకోట అసెంబ్లీ నియోజకవర్గం విజయనగరం జిల్లా విశాఖపట్నం లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గం 1951లో ఏర్పాటైంది. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 2,12,623 మంది ఓటర్లు ఉన్నారు. శృంగవరపుకోట అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన నియోజకవర్గాలలో ఇది ఒకటి. మొదటి నుంచి ఈ ప్రాంతం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. టీడీపీ 7 సార్లు, కాంగ్రెస్ 5 సార్లు, సోషలిస్టు పార్టీ, ప్రజా సోషలిస్టు పార్టీ, ఇండిపెండెంట్, వైసీపీ ఒక్కోసారి చొప్పున ఇక్కడ విజయం సాధించాయి. గత అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన కడుబండి శ్రీనివాసరావు ప్రస్తుతం ఈ నియోజకవర్గం యొక్క సిట్టింగ్ ఎమ్మెల్యే. ఈ క్రమంలో గత ఎన్నికల ఫలితాలని ఒకసారి విశ్లేషిద్దాం. 2009 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి కోల లలిత కుమారి, కాంగ్రెస్ అభ్యర్థి అల్లు కేశవ వెంకట జోగినాయుడు, ఇండిపెండెంట్ అభ్యర్థి ఇందుకూరి రఘురాజు మరియు వల్లూరి జయప్రకాష్ బాబు, పీఆర్పీ అభ్యర్థి గొర్రె మహేశ్వరరావులపై పోటీ చేసి 3,440 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి కోల లలిత కుమారి, వైసీపీ అభ్యర్థి రొంగలి జగన్నాథం మరియు కాంగ్రెస్ అభ్యర్థి ఇందుకూరి రఘురామరాజులపై పోటీ చేసి 28,537 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావు, టీడీపీ అభ్యర్థి కోల లలిత కుమారి మరియు సిపిఐ అభ్యర్థి పి కామేశ్వరరావులపై పోటీ చేసి 11,365 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావు, టీడీపీ అభ్యర్థి కోల లలిత కుమారి మరియు పిఎస్పీ అభ్యర్థి కేఏ పాలనల మధ్య పోరు జరగనుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు, మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.